ఓం నమ శివాయ నమః. జీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకున్నాం. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి. ఇది చాదస్తం అనుకునేవారు దయచేసి ఈ వీడియో వినకండి. హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు. ప్రొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. సూర్యుని మోకాన నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు చల్లకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి, కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు పెద్దవాళ్ళు. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు అలిచిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యకాలంలో సంసారం నిషేధం. నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం సంధ్యా సమయం ప్రదోషకాలం. ధ్యానం, పూజ మంచి ఫలితం ఇస్తుంది. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి. కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా చూడాలి. పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుందీ దీపం పెట్టి వాళ్ళు 3 ఒత్తులు వేయాలి. 2 అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొలది ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి. కొబ్బరి నూనె తెచ్చుకోండి, కానీ కల్తీ నూనె వాడకండి. పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తీసివేయాలి. అలానే 5 నిమిషాల పాటు కూడా ఉంచరాదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానం. మీ వెంట కొన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవ్వరికి ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి. అవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజే తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు. వండేటప్పుడు పొరపాటున కూడా మాట్లాడేటప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహాదోషము. పొరపాటున అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది. ఇంటి ముంగిటిలో తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనే ఉంచండి. తమలపాకు, గౌరమ్మ మైలు, గాలి తగలకూడదు. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. ఆడవారు అసలు కోయకూడదు. పొద్దుపోయాక నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. దేవాలయంలో పూజించే విధంగా కానీ, గుడిలో కానీ ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో ఫ్లూట్ ఊదుతున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు.
ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం మంచిది. ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. రాత్రిపూట గాజులు తాలి పక్కన తీసి పెట్టకూడదు. తాలిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్సు వేసుకోకూడదు. పిన్నీసులు వేసుకోకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రానికి పెట్టాలి. అపశకునాలు మాట్లాడరాదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచితే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వుకోవడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది. విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. ఉదయం లేవగానే పాసి ముఖంతో అద్దం చూడకూడదు. తల దువ్వకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు. మంగళవారం, శుక్రవారం క్షౌర సంస్కారం చేయకూడదు. గోళ్ళు తీయకూడదు. పేనులు కుక్కడం, దువ్వడం చేయకూడదు. 2 చేతులతో తల గోకకూడదు. గోర్లు కొరుకుతూ ఉండకూడదు. కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు. గుమ్మం చిలుకు ఆడించకూడదు. తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి మళ్ళీ తినాలి. వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు. కొంచెం దూరంగా వదలాలి. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వాళ్ళు తాగే నీరు తిని మిగిలినవి ఎవ్వరికీ పెట్టకూడదు. ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమం పాటించాలి. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలోనే పెట్టాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ధనం ఇంట్లో నిలుస్తుంది. రాహుకాలంలో స్నానం, భోజనం, మైథునం చేయకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే పెట్టాలి. గృహస్థులు ఏకవస్త్రంతో పూజ చేయకూడదు. ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు. మనము పాటించాల్సిన కనీస నియమాలైనా పాటిద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓం నమః శివాయ నమః.